సునందే ఆనందింతును సయ్యనే ఆరాధింతును సునందే ఆనందింతును సయ్యనే ఆరాధింతును దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా దేవ, కృపగలిగిన నా తండ్రి, జీవం కలిగిన నా యేసయ్య, జీవాధిపతివైన నా ప్రభువా, నీకు స్తోత్రములు. అయ్యా, నీ మాటలు చెబుతూ ఉండగా మీరు సహాయం చేయండి. మీరే నాయన మాతో మీరు మాట్లాడమని, వినుచున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. మానవులను గురించి దేవుని యొక్క సిద్ధపాటు, మానవుల గురించి దేవుడు సిద్ధపాటు చేసిన ఆ యొక్క ఈవులే కావచ్చు, ప్రతి ఏవైనా కావచ్చు, మానవులను గురించి దేవుని యొక్క సిద్ధపాటు అనే ఈ యొక్క మాటలలో చూస్తున్నట్లయితే, 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనములో అంటాడు. అక్కడ కొన్ని మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఏమనంటాడు అనంటే, దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనసుని హృదయానికి గోచరము కాలేదు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాయి. ఆ యొక్క ఆ దేవాతి దేవుడు అక్కడ తెలియజేయబడుతున్న మాటలు ఏంటంటే, విందును గురించి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనస్సుని హృదయానికి గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క ప్రభువు ఏం చెప్తున్నాడంటే, దేవాతి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మానవుని గురించి సిద్ధపాటు, దేవుని యొక్క సిద్ధపాటు, మానవుని గురించి దేవుడు ఏమి సిద్ధపాటు చేశాడంటే, దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనస్సుని హృదయానికి గోచరము కావట్లేదు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అయితే దేవుడు తన బిడ్డలను సిద్ధపరిచిన గుర్తింపు అవి కంటికి కనబడలేవు, చెవికి వినబడలేదు, మనస్సుని హృదయానికి గోచరము కాలేదు అని చెప్పి చెబుతూ అక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుడు మానవుని కొరకు విందు సిద్ధపరిచెను అని అంటున్నాడు. ఆ ప్రభువు ఏం సిద్ధపరిచాడయ్యా అంటే, మానవుని కొరకు ఒక విందును సిద్ధపాటు చేశాడు. ఏంటిదంట? మొట్టమొదటిగా దేవాతి దేవుడు మానవుని కొరకు విందుని సిద్ధపరిచాడు. రెండవది ఏం చెప్తున్నాడంటే, దేవుడు మానవుని కొరకు రక్షణను సిద్ధపాటు చేశాడు. మూడవది ఏం చెప్తున్నాడయ్యా అంటే, దేవుడు మానవుని కొరకు భోజనమును సిద్ధపాటు చేశాడు. నాలుగవది, దేవుడు మానవుని కొరకు జీవము సిద్ధపాటు చేశాడు అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. దేవుడు ప్రేమించిన,
దేవుడు ప్రేమించిన వారి కొరకు కొంత సిద్ధపాటు చేస్తున్నాడు. ఏంటిదయ్యా అంటే దేవుడు మానవుని కొరకు విందు అంటే పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని అంటున్నాడు. పరలోక రాజ్యము ఏమిటంట? ఆ యొక్క విందు ఏంటిదయ్యా అనంటే పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పి మత్తయి సువార్త 22 ఆ యొక్క 2వ వచనములో చెప్పబడుతూ ఉంది. పరలోక రాజ్యములో ఏం చేస్తున్నాడు? విందును, మానవుని కొరకు విందును చేస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ ఆ మాటలు కనబడుతూ ఉన్నాయన్నమాట. మత్తయి సువార్త 22వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనములో ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, అక్కడ పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు ఒక రాజును పోలినట్లుగా ఉన్నది. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. ఏం చెప్తున్నాడు? వారికి ఉత్తరమిస్తూ ఏం చెప్తున్నాడంట? ఉపమాన రీతిగా ఇట్లా చెప్తున్నాడు, పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు ఒక రాజును పోలినట్లుగా ఉన్నది అని చెప్పి చెబుతున్నాడు. పరలోక రాజ్యములో ఏ మానవునికి ఏం చేస్తున్నాడంట? ఒక విందును సిద్ధపాటు చేస్తున్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అతడు ఇదిగో విందు సిద్ధపరిచి ఉన్నాను, రండి. తన దాసులను పిలిచినప్పుడు వారు సాకులు చెప్పి రానొల్లకపోయిరి అని అంటాడు. ఏం చెప్తాడంట? ఆ యొక్క పరలోక రాజ్యములో ఒక విందును సిద్ధపాటు చేశాను అని చెప్పి అక్కడ వారికి చెబుతూ ఉంటాడు. అతడు ఇదిగో విందు సిద్ధపరిచి ఉన్నాను, రండి అని తన దాసులను పిలిచినప్పుడు వారు సాకులు చెప్పిరి, రానొల్లక పోయిరి అని అంటున్నాడు. సాకులు చెప్తున్నాడు. అయ్యా, మీ కొరకు పరలోక రాజ్యములో ఒక విందును తయారు చేస్తున్నానయ్యా, మీరు రండి అని చెబుతూ ఉన్నప్పుడు సాకులు చెబుతూ ఉన్నారు. చాలామంది ఆ యొక్క ప్రభు యొక్క పిలుపు, ప్రభు యొక్క చిత్తానికి ఏం చెప్తుంటారంటే సాకులు చెబుతూ ఉంటారు. నాకు ఇంకా సమయము రాలేదు, నాకు ఇంకా ఆ యొక్క తరుణము రాలేదు, ప్రభు ఇంకా నన్ను పిలుచుకోలేదు అని చెప్పి ఈయన పరలోక రాజ్యములో అతడు ఇదిగో విందును సిద్ధపరిచి ఉన్నాను, రండని తన దాసులను పిలిచినప్పుడు వారు సాకులు చెప్పి రానొల్లకపోయిరి అని చెప్పి అక్కడ మత్తయి సువార్త 22:4-6 వచనాల దాకా అక్కడ మాటలు మనకు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. చూడండి, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు 4వ వచనములో. అయితే వారు ఏం చేస్తున్నారంటే ఆయన మాటలను 5వ వచనం వారు లక్ష్యము చేయక అక్కడ తన పొలమునకు మరి ఒకడు తన వర్తమానమునకు వెళ్ళిరి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఆయన మాటలను లక్ష్య పెట్టక ఆయన విందు చేసి ఉన్నాను అని చెప్పి చెబుతూ ఉంటే 6వ వచనంలో అంటాడు, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచిరి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ మాటలను లెక్క చేయట్లేదు. ఎలాగూ అనంటే ఆయన పరలోక రాజ్యములో మానవులను గురించి దేవుని యొక్క సిద్ధపాటు ఏంటిదై అంటే పరలోక రాజ్యములో ఆయన ఒక విందును తయారు చేశాడు. ఆ యొక్క విందులోనికి వారిని పిలిచినప్పుడు వారు సాకులు చెబుతూ వెళ్తూ ఉన్నారు అని చెప్పి కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయండి దేవుని బిడ్డలారా. అందుకనే అక్కడ ఒక మాట అంటున్నాడు, గొప్ప భాగ్యము పోగొట్టుకొనిరి అని చెప్పి చెప్తున్నాడు. గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు దేవుని బిడ్డలారా. చూడండి, అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయములో చూడండి, అక్కడ 11-12 వచనాలలో అక్కడ మాటలు కనబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గొప్ప భాగ్యము పోగొట్టుకొనిరి అని చెప్పి అక్కడ కొన్ని మాటలు మనకు చెప్తున్నాడు. అంతటా తలుపు వేయబడెను. తరువాత తక్కిన వారు కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరంట? ఇక్కడ ఆ యొక్క 10 మంది కన్యకలు ఆ యొక్క పెళ్లి కుమారుని కొరకు ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తూ ఉన్నారు.
పెళ్లి కుమారుని కొరకు. ఆ యొక్క పెళ్లి కుమారుడు వస్తాడు, ఆయనని మేము ఎదుర్కొంటాము అని చెప్పి 10 మంది కన్యకులు ఏం చేస్తున్నారంటే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకొనిరి అని అంటున్నాడు. అక్కడ 5 ఏమో సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5 ఏం చేస్తున్నారంట? సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5 కన్యకలైతే ఏం చేస్తున్నారంట? తన నూనెను సిద్ధపాటు లేకుండా ఆ పెళ్లి కుమారుడు వచ్చే టయానికి ఏం చేశారంటే అక్కడున్న 5 అడిగినప్పుడు మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పినప్పుడు 5 బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంట? పెళ్లి కుమారుడు వస్తాడు అని చెప్పి అయితే మేము వెళ్ళి నూనె తెచ్చుకునే సమయానికల్లా పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. 5 కన్యకలు లోపలికి వెళ్ళారు, 5 బయట ఏమైపోయారంట? విడవబడ్డారు. అంటే గొప్ప భాగ్యము పోగొట్టుకొనిరి అని అంటున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంట? అంతట తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటున్నాడు. ఏం చెప్తున్నాడంట? ఇక్కడ మానవులను గురించి దేవుడు సిద్ధపాటు చేశాడు. మనము సిద్ధము కలిగి దేవుని యొక్క సిద్ధపాటు కలిగి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఆ యొక్క కన్యకలు ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తున్నారు. కొంతమంది కాడ నూనె అయిపోయింది, వారు బుద్ధి లేని కన్యకల వలె ఆ ప్రభువు వచ్చేదరకే వారు వెళ్ళిపోయారు. ఆ పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, తలుపు వేయబడ్డది, తలుపు తట్టినా కానీ మీరెవరో మాకు తెలియదు అంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రభువు సిద్ధపాటు పరిచిన మనము ఏం చేయాలంటే ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడు వస్తాడో దొంగలాగానే రావచ్చు, ఏ సమయంలోనైనా కానీ రావచ్చు. కానీ మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటి కొరకు మనం ఏం చేయాలంటే తయారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట, దేవుడు మానవుని కొరకు విందు సిద్ధపరిచాడు అని అంటున్నాడు. నీవు సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క మార్గములోను ప్రభు యొక్క నీతిలోను ఆయన న్యాయములోను ఆయన ఎప్పుడు వస్తాడో అని చెప్పి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఆ పెళ్లి కుమారునితో కలిసి నీవు పరలోక రాజ్యములో ఆ విందులో చేరుతావు అని చెప్తున్నాడు. నీవు ఆశామాసగా లేకపోతే నీ జీవితాన్ని నీ బ్రతుకును ఆశామాసగా చేసుకొని ఆయన ఎప్పుడు వస్తాడో నీవు ఆ యొక్క సిద్ధపాటు కలిగి మెలకువగలిగి నీవు ఉండకపోతే ఆయన రానే వస్తాడు, తలుపు వేయబడుతుంది, అప్పుడు నీవు విడవబడతావు అని చెప్పి దేవుని మాటలు తెలియజేయబడుతున్నాయండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికి కానీ నీవు ప్రభువు ఏం చేశాడంటే దేవుడు మానవుని కొరకు విందును సిద్ధపరిచాడు అని చెప్పి చెప్తున్నాడు. అయితే నీవు ఆ ప్రభు నీ కొరకు ఏం సిద్ధపాటు చేశాడు అని నీవు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా నిన్ను ఆ యొక్క ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్తాడు అని అంటున్నాడు. రెండవది ఏం చెప్తున్నాడంటే దేవుడు మానవుని కొరకు రక్షణను సిద్ధపరిచెను అని అంటున్నాడు. దేవుడు మానవుని కొరకు రక్షణను సిద్ధపాటు చేశాడు. ఎలాగంటే దేవుడు మానవుల కొరకు తన ఏకైక కుమారుణ్ణి రక్షణగా పెట్టాడు అని చెప్తున్నాడు. తన కుమారుణ్ణి మానవుల రక్షణ కొరకు. అందుకని లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో చెప్పబడుతూ ఉందన్నమాట. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పబడెను అని చెప్తున్నాడు. మనుష్య కుమారుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకానికి మనుష్య కుమారుడు ఆ యొక్క నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను అని అంటున్నాడు. దేవుడు మానవుని కొరకు తన ఏకైక కుమారుణ్ణి రక్షణగా ఇచ్చెను అని అంటున్నాడు. మానవులను రక్షించడానికి, ఈ యొక్క లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించడానికి తనకు ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకములో నశించిపోతున్న వారిని, ఈ లోకములో క్షీణించిపోతున్న వారి కొరకు ఆయన నిన్ను రక్షించడానికి ఏం చేశాడంట? దేవుడు మానవుని రక్షించడానికి
రక్షించడానికి ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. మానవులను రక్షించడానికి, ఈ లోకములో ఉన్న పాపమును, ఈ లోకములో ఉన్న శాపమును, పాపములో మునిగిన వారిని రక్షించడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? నశించిన దానిని వెదకి రక్షిస్తూ ఉన్నాడు. నశించిపోతున్న వారి కొరకు ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడని రెండవ మాటలో అక్కడ చెప్తూ ఉన్నాడు. రెండవ మెట్టుగా చూడండి, అక్కడ మొట్టమొదటిగా ఆ యొక్క దేవుడు మానవుని కొరకు విందు సిద్ధపాటు చేశాడు. రెండవది ఏం చేస్తాడంటే దేవుడు మానవుని కొరకు రక్షణను సిద్ధపాటు చేశాడు అని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతున్నట్లుగా ఇంకా ఏమైనా అంటాడు అని అంటే ఆయనను మనము ఒప్పుకొనవలెను అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఆయనను మనం ఏం చేయాలంటే మన హృదయపూర్వకముగా ఒప్పుకోవాలి అని చెప్పి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనములో చెప్పబడుతూ ఉంది. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిరి. ఎవరు చెప్తున్నారు ఇక్కడ అనంటే చూడండి, ఇక్కడ అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచి అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? దేవుడు మానవుని కొరకు రక్షణను సిద్ధపాటు చేస్తాడు కనుక అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పౌలు శీలలు ఆ సరసాలలో వేయబడతారు. పౌలు శీలలు ఏం చెప్తారంటే దేవుని పనిని చేస్తున్నప్పుడు, దేవుని స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ ప్రాంతాలలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తారంటే బంధించి సరసాలలో వేసినప్పుడు ఆ సరసాలలో కానీ ఆయనను స్తుతిస్తూ పాటలు పాడుతూ అక్కడ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఆ సరసాలలో ఏమైపోతాడంటే సరసాల పునాదులు అదిరి ఆ సంఖ్యలన్నీ విడిపోతాయి. విడిపోయినప్పుడు అక్కడ ఖైదీలు అందరూ పారిపోయారేమో అని చెప్పి ఈ సరసాల అధికారి ఏం చేస్తాడయ్యా అనంటే ఆయన కత్తి దూసుకొని తనకు తానే సంపుకోబోయిన పరిస్థితుల్లో వారు పౌలు శీలలు చెప్తాడు, అయ్యా నీవు ఏమీ చేసుకోవద్దయ్యా, మేము ఇక్కడే ఉన్నాము అని అన్నప్పుడు ఇంత మంచివారా మీరు? ఎవరంట? ఇంత మంచివారా? సరసాల తలుపులు తెరచబడ్డాయి, ఖైదీలందరూ పారిపోవలసిన వారైతే కానీ అక్కడ నుండి ఎవ్వరూ పారిపోలేదు గనుక ఆయన ఏమయ్యాడంట? అక్కడ రక్షించబడుతూ ఉన్నాడు. అందుకని అక్కడ అంటాడు 31వ వచనములు అంటాడు, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. ఏం చేయాలంట? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అందుకు ఆయన చెబుతూ ఉన్న ఆ యొక్క విషయము ఏంటిదయ్య అంటే అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని. ఏం చేస్తారంట? రక్షణ. ప్రభువు మానవుని కొరకు రక్షణను సిద్ధపాటు చేశాడు. ఆ యొక్క జైల్లో ఉన్న ఆ యొక్క అధికారి ఏం చేస్తాడంట? పౌలు శీలను బట్టి మార్చబడుతూ ఉన్నారు. తన కుటుంబము మార్చబడుతూ ఉంది. తన కుటుంబంలో ఉన్నవారు రక్షించబడుతూ ఉన్నారు. ప్రభువునందు విశ్వాసం పెట్టుకో అని చెప్పి చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ క్షణములో ప్రభువు ఏం చేస్తున్నాడయ్యా అంటే నీ కొరకు రక్షణను సిద్ధపాటు చేస్తున్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇంకా రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనములు అంటాడు, అక్కడ కొన్ని మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదువు. యేసు ప్రభువు, అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుతావు. ఆ యొక్క ప్రభువు నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని నీవేం చేయాలంట? ఆ యొక్క నోటితో ఒప్పుకోవాలి. అదేమనగా యేసు ప్రభువు
అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేచాడు. ఎందుకు అని అంటే ఈ లోకములో నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు గనుక నీ నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నీ నోటితో ఆ ప్రభువుని అంగీకరిస్తావో అప్పుడు ఏమంటాడు అని అంటే అక్కడ అంటున్నాడు, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయములో యందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుతావు అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఏమని అంటున్నాడు అని అంటే ఆ యొక్క దేవాతి దేవుడు చెప్పుచున్న మాటలు ఏంటిదయ్యంటే మానవుని కొరకు విందును సిద్ధపాటు చేస్తాడు, మానవుని కొరకు రక్షణను సిద్ధపాటు చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి. ఎప్పుడైతే నీ నోటిలో నుండి నీ హృదయములో నుండి వచ్చినట్లయితే, చాలా మందికి హృదయములలో నుండి రాకుండా పెదవులతో మాట్లాడుతూ ఉంటారు, పెదవులతో దేవుణ్ణి ఆ యొక్క ఆరాధిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నీ హృదయములో నుండి ఆయన యేసు ప్రభు మృతులలో నుండి లేచాడు అని చెప్పి ఒప్పుకుంటావో అప్పుడు నీవు రక్షణ పొందుతావు అని అంటాడు. అందుకని అంటాడు ఇంకో మాట, మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము అని అంటాడు. మిక్కిలి అనుకూలమైన సమయము. చాలామంది ఇంకా చాలా సమయం ఉందండి, రక్షణ ఎప్పుడు మారు మనసు పొందుతావు, ఎప్పుడు రక్షణ పొందుతావు అని అంటే వారు అంటారు ఇంకా చాలా సమయం ఉంది పాస్టర్ గారు, ఇంకా నా వయసు చాలా ఆ యొక్క తక్కువగా ఉంది, నాకు ఇప్పుడు 12 సంవత్సరాలు లేకపోతే 16 సంవత్సరాలే కదా, ఇంకా చాలా సమయం ఉంది పాస్టర్ గారు. అయితే లేదు నేను ఇంకా 22 సంవత్సరాలే కదా అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ప్రభువును మృతులలో నుండి లేచాడని నీ హృదయములో ఒప్పుకొని అదే అంటున్నాడు అనమాట, మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం అని అంటున్నాడు. చూడండి ఇక్కడ 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనములు చెప్పబడుతూ ఉంది ఆ మాట. అక్కడ కొన్ని మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. చూడండి అక్కడ, ఆ అనుకూల సమయమందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకొని అని ఆయన చెప్పుచున్నాడు అని అంటూ 3వ వచనం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము అని చెప్పి 2-3 వచనాలలో అక్కడ మనకు కానబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ప్రభు మన కొరకు ఏం సిద్ధపాటు చేశాడు అంటే విందును సిద్ధపాటు చేశాడు, రెండవది రక్షణను సిద్ధపాటు చేశాడు అని అంటున్నాడు. 3వది ఏం చెప్తున్నాడు అని అంటే దేవుడు మానవుని కొరకు భోజనమును సిద్ధపాటు చేస్తాడు. దేవుడు మానవుని కొరకు భోజనమును సిద్ధపాటు చేశాడు అని చెప్పి కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఏమని అంటాడు, దేవుడు మానవులను జీవాహారముగా పరలోకము నుండి దిగి వచ్చెను. ఒకప్పుడు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరి. ఒకప్పుడు అరణ్యములో మన పితరులు ఎవరు, మోసే, వారందరూ ఏం చేస్తారంట, నిర్గమకాండము 16, 35, 36 వచనాలలో చెప్పబడుతూ ఉంటాయి. వారు మన్నాను భుజించారు. కానీ ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు, జీవాహారమును నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి. మన పితరులు ఆ యొక్క మన్నాను భుజించి ఉండవచ్చు కానీ ప్రభు నీకు జీవాహారాన్ని ఇస్తున్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క దేవాతి దేవుడు ఏం సిద్ధపాటు చేస్తాడంటే దేవుడు మానవుల కొరకు భోజనాన్ని సిద్ధపాటు చేశాడు అని అంటున్నాడు. ఇంకా తెలియజేయబడుతున్నాయి, ఆయన మన శత్రువుల ఎదుట మనకు భోజనమును సిద్ధపాటు చేశాడంటాడు. భోజనము సిద్ధపాటు చేసి మన శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపాటు చేశాడని చెప్పి కీర్తన 23వ అధ్యాయము 5వ వచనంలో మనకు చూసినట్లయితే ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంట, ఎప్పుడైతే ఆ ప్రభు తట్టు చూస్తావో, ఎప్పుడైతే ఆయన తట్టు చూస్తావో నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపాటు చేస్తాడండి. ఎంతమంది శత్రువులు ఉండని, ఎంతమంది నిన్ను అసహించుకొని, ఎంతమంది నీ పైన అసూయపడని, కానీ ప్రభు నీ శత్రువుల ఇంటిలో ఏం చేస్తాడంట, భోజనమును సిద్ధపాటు చేస్తాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి
పొర్లుచూ ఉన్నది. ఎంతమంది మన మీద శత్రుత్వం పెట్టుకున్నప్పటికి కానీ, ఎంతమంది మన మీద అసూయలు పడినప్పటికి కానీ, వారి ముందు నీకు ఏం చేస్తాడంట? భోజనాన్ని సిద్ధపాటు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుటి నీకు భోజనాన్ని సిద్ధపాటు చేస్తున్నానంటున్నాడు. పాత నిబంధనలో మన పితరులు మన్నాను భుజించున్నారు, కానీ ఈయన ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు మానవులకు జీవాహారము పరలోకం నుండి దిగి వచ్చి ఒకప్పుడు మన పితరులను అరణ్యములో మన్నా భుజించారు, కానీ ఏం చేస్తున్నాడంట? భోజనాన్ని సిద్ధపాటు చేశాడు అని అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలు మనకు తెలియజేయబడుతున్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంట? మానవుల కొరకు విందును సిద్ధపాటు చేశాడు, మానవుల కొరకు రక్షణను సిద్ధపాటు చేశాడు, మానవుల కొరకు భోజనాన్ని సిద్ధపాటు చేశాడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అయితే 4వది ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు మన కొరకు జీతము సిద్ధపాటు చేశాడు. ఏం చేశాడంట? దేవుడు మానవుని కొరకు జీతము సిద్ధపరచును అని అంటున్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంట? పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్తున్నాడు. ఏ ఒక్క పని అయితే నీవు చేస్తావో ఆ పనిని నీవు నమ్మకముగా చేస్తే ప్రభు దగ్గర జీతం ఉందండి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంట? ప్రభువు దగ్గర నీ కొరకు జీతాన్ని పెట్టాడు అని అంటున్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. 1 కొరింథీ 3:14 మనం చదువుకొని ముందుకు వెళ్దాము. పునాది మీద కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును అని చెప్పి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు ఆయన గొప్ప విందును సిద్ధపాటు చేశాడు, గొప్ప రక్షణను సిద్ధపాటు చేశాడు, ఆ యొక్క మానవుల కొరకు భోజనాన్ని సిద్ధపాటు చేశాడు. దేవుడు మానవుని కొరకు జీతమును సిద్ధపాటు చేశాడు. నీవు నమ్మకముగా ఆయనలో పని చేసినట్లయితే, నీవు నమ్మకముగా దేవుని సువార్తను బోధించినట్లయితే, నీవు నమ్మకముగా దేవునిలో ఉన్నట్లయితే, ప్రభు నీవు పడిన కష్టానికి, నీవు పడిన ఆ యొక్క ప్రతిదానికి ఆయన నీ కొరకు ఆ యొక్క జీతాన్ని సిద్ధపాటు చేసి ఉన్నాడు. ఆయన కొరకు మనము బ్రతికినట్లయితే, ఆయన కొరకు మనము ముందుకు వెళ్ళినట్లయితే, ఆయన సువార్త కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన యొక్క ఉద్దేశము కొరకు మనము ముందుకు వెళ్ళినట్లయితే, ప్రభువా నా జీవితంలో నీవేం సిద్ధపాటు చేసావయ్యా, నా జీవితంలో ప్రభువా నా కొరకు నీ యొక్క ఉద్దేశం ఏంటిది ప్రభువా, అయ్యా నా కొరకు నీ ప్రణాళిక ఏంటిదయ్యా, నేను ఏ రీతిలో నీ పరిచర్య చేయాలి, నేను ఏ రీతిలో నశించిపోతున్న వారిని నీ దగ్గరకు నడిపించాలి ప్రభు అన్నప్పుడు, ప్రభు తప్పకుండా ఆయన నీ కొరకు ఆ యొక్క జీతాన్ని వేస్తాడు. డబ్బుల కొరకు పరిగెత్తొద్దు. ఆ యొక్క పరిచర్య అంటే డబ్బుల కొరకు కాదు. ఈ పరిచర్య కొరకు నీ ప్రాణాన్ని అయినా కానీ అర్పించేదానికి ప్రభు దగ్గర నాకు ప్రతిఫలం ఉంది, ప్రభు దగ్గర నాకు ఆ యొక్క ప్రతిఫలము ఆయన ఇస్తాడు అని చెప్పి నమ్మకముతో నువ్వు వెళ్ళినట్లయితే, నీవు అనేకులను ప్రభు మార్గములోనికి నడిపించినట్లయితే, అనేకులను రక్షణ మార్గంలోనికి తీసుకువచ్చినట్లయితే, ప్రభు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మన హృదయములో పెట్టుకొని, ప్రభు నీ కొరకు ఆ యొక్క మానవుని గురించి దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆ సిద్ధపాటు గురించి నీవు కనిపెట్టి ఉన్నట్లయితే, ఆ యొక్క బుద్ధి కలిగిన 5 కన్యకలు కనిపెట్టి ఉన్నట్లుగా నీవు కనిపెట్టి ఉన్నట్లయితే, ప్రభు తప్పకుండా నిన్ను ఆశీర్వాదిస్తాడు, దీవిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా ప్రభువా, కృప కలిగిన నా తండ్రి, జీవం కలిగిన నా యేసయ్య, ఈ మాటలను ఆయన ప్రతి బిడ్డ హృదయంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.